రాజీ వంటింటి రుచుల్లో ఇవాళ పచ్చల కూర పప్పు చేసుకుంటున్నాం. పచ్చల కూరని చక్కగా కింద కాడలు అవి కట్ చేసేసి ఈ విధంగా శుభ్రం చేసుకుని తరిగే ముందే ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు తరుక్కొని ఇది సుమారు 30 to 40 గ్రామ్స్ బచ్చల కూర ఉంటుంది. దీంట్లోకి ఈ 3/4 కప్పు కందిపప్పు. ఈ కందిపప్పుని మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. దీన్ని మనం 2 to 3 minutes మైక్రోవేవ్ చేద్దాము. మైక్రోవేవ్ చేస్తే దీన్ని మనం పప్పులో డైరెక్ట్గా కలిపేయడానికి బాగుంటుంది. ఈ ఉడకబెట్టుకున్న బచ్చల కూరని పప్పులో కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పులోకి కలిపేసుకున్నాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాము. అలాగే దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం, అలాగే మనం పప్పు పొడి స్పైసీ పప్పు పౌడర్ అని చేసుకున్నాం కదా, దాంట్లోంచి మనం ఒక 3/4 టేబుల్ స్పూన్ పప్పు పొడి, ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకుని ఇందులో మనం 2 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకొని ఇందులో మనం పోపు వేసుకుందాం. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ కూడా వేసాను. ఇంగువ నా దగ్గర పలుకుల్లాగా ఉంది, అందుకని అది వేగడం కష్టం అని చెప్పి ఇందులోనే వేసాను. మనం వేసేటప్పుడు దాన్ని కొంచెం స్పూన్తో ఇట్లా కొద్దిగా నలిపి మనం ఈ ఉడుకుతున్న పప్పులో ఆ పోపు వేసేసుకుందాం. పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఇందులో ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇది మనం ఇందులో వేసేసుకుందాం. పోపుతో చక్కగా పప్పు అంతా 4 మూలల ఒక 2-3 ఉడుకులు అంటే ఒక 2 to 3 minutes వరకు చక్కగా ఉడికించేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది మనకి. ఈ బచ్చల కూరలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకున్నాను కదా. 3/4 టేబుల్ స్పూన్ పప్పు పొడి, స్పైసీ పప్పు పొడి వేస్తేనే ఆకుకూర పప్పులు, టమాటా, మామిడికాయ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్నింట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆకుకూర పప్పులు. సో కొద్దిగా మనం చింతపండు జ్యూస్ వేసుకున్నాం, అలాగే ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసాను, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. సో ఈ విధంగా మీరందరూ కూడా ఈ బచ్చల కూర పప్పుని రెసిపీని మీరందరూ ట్రై చేసి మీ అభిప్రాయాలను షేర్ చేసుకుని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.